హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మన అప్లికేషన్ ఇప్పుడు 2024లో మన అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఈ టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాం. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లాస్ట్లో అయితే మంచి పాయింట్లు అయితే మీకు చెప్తాను, ఓకేనా? అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటని చెప్పి బాగా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మన అప్లికేషన్ ఎలా చేయాలంటే, మీరు ఓన్గా మీ అప్లికేషన్ మీరే చేసుకుందామన్నా కూడా ఈ వీడియో చూడండి, మీకు బాగా యూస్ అవుతుంది. ఇంకా తర్వాత మీరు ఇంకా కొత్తగా మీ టీం వాళ్ళకి చేయాలి అప్లికేషన్ అన్నా కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే రిఫరల్ ఐడి లింక్ ఉండాలి. ఈ రిఫరల్ ఐడి స్పాన్సర్ ఐడి లింక్ మీద ఇలా క్లిక్ చేయాలి. మీరు కొత్తగా మీ ఐడి మీరే చేసుకుంటున్నారంటే మీ సీనియర్ని అడగండి, స్పాన్సర్ ఐడి లింక్ పంపించండి అని. వాళ్ళు పంపించగానే ఆ లింక్ ఓపెన్ చేయండి. foreverliving.comలోకి అయితే ఇప్పుడు తీసుకెళ్తుంది. ఇప్పుడు మన అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను, స్టెప్ బై స్టెప్ వినండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జాయిన్ అని చెప్పి ఉంది కదా, ఇలా ఓపెన్ అవుతుంది. జాయిన్ మీద క్లిక్ చేయాలి మనం ఫస్ట్ స్టార్టింగ్లో. ఇలా క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా? పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్మనెంట్ అడ్రస్, రిఫరింగ్ FBO ఐడి అంటే మీరు మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పాన్సర్ ఐడి ఇది. లేదు మీరే మీ టీం వాళ్ళకి అప్లికేషన్ చేస్తున్నారు అంటే మీ ఐడి ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా? మీ పేరు, జీమెయిల్ ఐడి. ఇప్పుడైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్లో చూసుకుందాం. సెలెక్ట్ టైటిల్. MR అంటే ఇప్పుడు అబ్బాయిలు అంటే MR అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే MRS, లేదు సింగిల్గా అమ్మాయి అయితే కనుక MS, ఓకేనా? ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మ్యారిడ్ స్టేటస్ అంటే వాళ్ళకి మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి, లేదు అంటే సింగిల్ అని పెట్టండి, ఓకేనా? ఇలా ఆప్షన్ పెట్టాం. తర్వాత ఫస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో అలాగే ఫిల్ చేయండి. ఆధార్ కార్డులో వాళ్ళ నేమ్ ఫస్ట్ ఇంటి పేరు ఉంటుంది కదా, వాళ్ళ ఇంటి పేరు ఏదైతే ఉందో అది మిస్టేక్ లేకుండా ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. తర్వాత లాస్ట్ నేమ్ అంటే ఇప్పుడు వాళ్ళ నేమ్ ఏదైతే ఉందో వాళ్ళ నేమ్ లాస్ట్ నేమ్ కింద ఇవ్వాలి, మిస్టేక్ లేకుండా ఇవ్వండి. సేమ్ యాస్టీస్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఇవ్వాలి. 1కి 2 సార్లు అయినా ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది అప్లికేషన్ చేయడం. తర్వాత ఈ జీమెయిల్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేయండి ఇక్కడ. తర్వాత మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఉందో అది అంటే మీ నేమ్లో 4 లెటర్స్ లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరంలో 4 లెటర్స్ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్, ఓకేనా? ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే మీరు చాయిస్ మొబైల్ నెంబర్ పెట్టచ్చు, లేకపోతే ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఉంది కదా అది పెట్టచ్చు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది ఫుల్గా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సంవత్సరం ఒకటి ఉండి లేదా డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేటు లేకుండా ఉంటే అలా కాదు, ఫుల్గా ఉండాలి. ఇంకా ఆధార్ కార్డులో ఒకలాగా, పాన్ కార్డులో ఒకలాగా డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు, సేమ్ అన్నిట్లో ఒకలాగే ఉండాలి. చూసుకోండి, అది చెక్ చేసుకోండి. పర్మనెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు అడ్రస్ మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఇవ్వండి, ఓకేనా? ఇంకా మీరు వేరే అడ్రస్ ఉంటున్నామండి అది ఇవ్వాలా అంటే అది ఇవ్వకూడదు. అలా ఆధార్ కార్డులో యాస్టీస్ ఉన్నట్టు ఇవ్వండి. తర్వాత మీరు వేరే చోట ఉంటే ఆప్షన్ ఉంటుంది మార్చుకోవడానికి. ఇప్పుడైతే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, హౌస్ నెంబర్, స్టేటు, రోడ్ నెంబరు అవి ఉంటే మీరు ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత టౌనా విలేజ్ అంటే మీది టౌన్ ఏదైతే ఉందో అది ఇచ్చండి, లేదా విలేజ్ అయితే విలేజ్ ఇక్కడ ఇచ్చండి. ఇక్కడ పిన్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డులో పిన్ నెంబర్ 5తో స్టార్ట్ అవుతుంది, అది పిన్ నెంబర్ ఇచ్చండి. ఇక్కడ సెలెక్ట్ సిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
తర్వాత లోకాలిటీ ఏరియా ల్యాండ్ మార్క్ కూడా, అంటే స్టేటు తర్వాత మండలం అని చెప్పి ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ ఇచ్చేయండి ఆధార్ కార్డులో ఉన్నట్టు సేమ్ అడ్రస్. ఇక్కడ సెలెక్ట్ స్టేటు ఇండియా అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ రిఫరింగ్ ఎఫ్బిఓ అని చెప్పుంది కదా, ఇది అంటే మీరే చేస్తున్నారు మీ లింక్ అయితే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీరు అంటే కొత్తగా మీరు చేస్తున్నారు అప్లికేషను అనుకుంటే మీ సీనియర్ ఐడి వాళ్ళ పేరు వాళ్ళ ఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, రిఫరింగ్ ఎఫ్బిఓ ఐడి ఇదంతా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదని చెప్పి. మనం తొందరపడి చూసుకుని కరెక్ట్గా చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఏంటంటే మళ్ళీ కేవైసీ దగ్గర అవ్వదు. కాబట్టి అంటే ఫస్ట్ నేమ్ ఉంటుంది కదా, నేమ్ కరెక్ట్గా ఉండాలి. ఒక్క లెటర్ కూడా మిస్టేక్ లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అంతా కరెక్ట్గా అయిపోయాక ఇక్కడ కింద వెల్కమ్ టు ద ఫరెవర్ ఫ్యామిలీ అని చెప్పింది కదా, ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఐఎమ్ అగ్రీ టు ఎఫ్బిఓ ఐడి. ఇది ఇలా టిక్ మార్క్ ఇస్తే ఐడి అనేది మనకు వస్తుంది. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా లాస్ట్, ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేగానే ఫరెవర్ లివింగ్లో ఐడి అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, మీరు ఒక ఐడి అనేది వచ్చిందంటే మీరు ఫరెవర్ లివింగ్ కంపెనీలో ఓనర్స్, మీరు ఫరెవర్ లివింగ్ కంపెనీలో ఓనర్స్, కంగ్రాచులేషన్స్ మీకు. ఓకేనా, లేదా మీరే ఇప్పుడు ఫరెవర్ లివింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే చాలా అదృష్టం అండి ఈ కంపెనీలో వర్క్ చేయడం. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ కంపెనీలో వర్క్ చేయలేము. మీరు చేస్తున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. 168 కంట్రీస్లో కూడా ఈ కంపెనీ ఉంది. ఇంకా 46 ఇయర్స్ నుంచి కూడా ఉంది. అంటే 1978లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మన లైఫ్ చేంజ్ అయ్యే ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే ఇదేనండి. మన గోల్స్ డ్రీమ్స్ కూడా రీచ్ అవుతాయి. ఓకేనా, మీరైతే కంపెనీ గురించి మీరు శ్రద్ధగా అర్థం చేసుకోండి, అన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. ఓకేనా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అడగచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఫర్దర్గా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ఏంటో నేను ఫర్దర్గా మీటింగ్స్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి అనే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేస్తాను. ఓకేనా.